ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. డిఎస్సి ప్రస్తుతం టీఆర్టీ ఎడ్జిటి మ్యాథ్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ 3. ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 3 అండి. దీనికంటే ముందు 2 క్వశ్చన్ పేపర్స్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేశాము. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ 2015, 2012, 2008కి సంబంధించిన డిఎస్సి పేపర్స్ని మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎడ్జిటికి సంబంధించి ఎడ్జిటి మ్యాథ్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ని 25 క్లాసుల్లో కంప్లీట్గా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ థియరీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి. సో మీరు కావాలనుకుంటే వీడియోస్ మొత్తం చూడొచ్చు. సో టుడే టాపిక్ వచ్చేసి మోడల్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 3 అండి. సో దానికన్నా ముందు చిన్న ఇంపార్టెంట్ విషయం, www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. www.manavidya.in. సో టుడే టాపిక్ వచ్చేసి మోడల్ క్వశ్చన్ పేపర్ 3 అండి. మోడల్ క్వశ్చన్ పేపర్ 3లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడో వాటికి ఏ విధంగా సింపుల్ టెక్నిక్ ద్వారా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. 2 సంఖ్యల మొత్తం 34, వాటి లబ్ధం 288. అయితే ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత? సో 2 సంఖ్యల మధ్య అని చెప్పి ఇచ్చినప్పుడు 2 సంఖ్యలు మనం A, B అనుకుందాం, లేదా X5 యాజ్ యువర్ విష్. సో నేను A, B అనుకుంటున్నాను. మనకి ఇచ్చిన డేటా వచ్చేసి A+B = 34, వాటి లబ్ధం AB = 288. మనకు అడుగుతుంది వాటి వ్యత్యాసం A-B ఎంత? సో A-B కావచ్చు, B-A కావచ్చు. వ్యత్యాసం అనేది ఎప్పుడైనా సరే పాజిటివ్గా తీసుకోవాలి. సో పెద్ద వాల్యూ మైనస్ చిన్న వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. సో దీనికోసం మన బేసిక్ ఫార్ములా ఏంటంటే అది A-B హోల్ స్క్వేర్ = A+B హోల్ స్క్వేర్ మైనస్ 4AB అనే ఫార్ములా ఉపయోగపడుతుందండి. ఇది వెరీ బేసిక్ ఫార్ములా, ఘాతాలో ఘాతాంకాలలో వచ్చే బేసిక్ ఫార్ములా అండి. ఈ ఫార్ములా మనకి ఎందుకు వాడుతున్నామంటే మనకు అడిగింది A-B, ఇచ్చిన డేటా A+B AB. సో అందుకోసం ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. A+B హోల్ స్క్వేర్ అంటే 34² మైనస్ 4 × 288. సో 34² అంటే 34 × 34 అండి. 4 4 = 16, 4 3 = 12 ప్లస్ 1 36, 4 4 = 4 3 = 12, 3 3 = 1 + 1 9 + 1 10, 6 5 1 1. సో మనకి 55 11 56 మైనస్ 4 × 288, 4 × 8 32, 4 × 8 32 + 3 35, 4 × 2 8 + 2 8 + 3 11. సో మొత్తం మనకి 1156 మైనస్ 1152 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 వచ్చిందండి. సో ఇది ఎంత? ఇది A-B హోల్ స్క్వేర్ వాల్యూ. సో A+B ఈ 2 ఇట్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో మనకి 2 రావడం జరుగుతుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 నెంబర్స్ ఈజ్ 2 అండి. సో ఆన్సర్ అనేది 2. ఈ చిన్న ఫార్ములా తెలిస్తే వితిన్ 30 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 34². సో 34² మనకి 1156 అని నోటెడ్ ఉంటే తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చండి. సో అందుకే మనం 35 స్క్వేర్స్ వరకు బయాట్ చేసి పెట్టుకుంటే యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి 35 స్క్వేర్స్ ఒక 15 క్యూబ్స్ నోటెడ్ పెట్టుకోవడం మంచిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రశ్న గుర్తు ఉన్న సంఖ్యను కనుక్కొనము. సో ఈ క్రింది ప్రశ్నలో ప్రశ్నార్థక గుర్తు ఉన్న సంఖ్యను కనుక్కొనము. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 24/x/1014. సో 24/x అనుకున్నాం దాన్ని క్వశ్చన్ ప్రశ్నార్థక గుర్తుని. 24/x విచ్ ఈజ్ ఈక్వల్ టు x/1014. సో మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x × x x² = 24 × 1014 వచ్చిందండి. సో ఇప్పుడు 24 మనం 8 × 3 రాసుకుందాం. ఎందుకంటే ఇక్కడ x² కదా, 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి నంబర్ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసేసి మన స్క్వేర్ రూట్ మెథడ్ ఉంది కదా, అది యూజ్ చేయడం ద్వారా వస్తుంది. సో అది లెంతీగా అవుతుంది కాబట్టి ఇంకా షార్ట్ కట్ వేరే చేయడానికి 24 మనం 8 × 3 రాస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఈ నెంబర్ని 3 × సంథింగ్ రాద్దాం. ఎందుకంటే 3 హోల్ స్క్వేర్ ఉంది కదా. సో 3 × 3 3 స్క్వేర్ వస్తుంది. అది మనకు అవసరం. సో 3 స్క్వేర్ రాయాలంటే దీన్ని 3తో భాగించాలి. బై 3 చేసినప్పుడు 3 × 9 1 ఉంటుంది 11, 3 × 9 2 ఉంటుంది 24, 3 × 24. సో 3 × 338 రాయొచ్చు. సో అగైన్ ఈ 8ని 4 × 2 రాస్తున్నాను. 4 × 2 3 × 3. సో మళ్ళీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 × చేస్తున్నాను. బై 2 చేస్తే మనకి 2 1 2 1 = 2 13 2 6 = 12 1 18 2 9 = 169 వచ్చిందండి. ఇప్పుడు క్లియర్గా గమనిస్తే 4 అంటే 2² రాయొచ్చు, 2 × 2 అంటే 2² రాయొచ్చు, 3 × 3 అంటే 3² రాసుకోవచ్చు, అండ్ 169 అంటే 13² రాయొచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా మనకి స్క్వేర్స్ నోటెడ్ ఉంటే బెనిఫిట్ ఇదే. సో మనకి 169 అంటే 13² అని కనబడితే మనం ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ మనకి x² = ఇవన్నీ. సో x = ఏమవుతుందంటే స్క్వేర్స్ మాత్రం పోతుంది. 2 × 2 × 3 × 13 2 2 = 4 4 3 = 12 12 × 13
156. సో ఆన్సర్ ఎంత మనకి 156 అవడం జరుగుతుంది. సో 156 ఆప్షన్ నెంబర్ 3. సో ఇటువంటి అన్ని కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ అండి. మ్యాథ్స్ మనం అంటే ప్రాబ్లం చేయడం ద్వారా మాత్రమే చేయగలుగుతాం. దీనికి సింప్లిఫికేషన్ ఫాస్ట్ ఉండాలి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులైనా మ్యాథ్స్ విద్యార్థులైనా కానీ ఒక 35 స్క్వేర్స్ 15 క్యూబ్స్ ఫాస్ట్ ఉండడం ద్వారా ఈ క్వశ్చన్స్ని ఈజీగా తక్కువ టైంలో చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ రూట్ ఆఫ్ 1 - 91/216 = వాట్? సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా సేమ్ అండి, సింప్లిఫికేషన్ చేయడమే, ఫార్ములా సేమ్ అవసరం లేదు. థర్డ్ రూట్ ఆఫ్ 1 - 91/160 216. సో దీన్ని మనం థర్డ్ రూట్ ఆఫ్ అలాగే ఏం చేస్తున్నాను, ఎల్సిఎం చేస్తే 216 వస్తుంది. సో 216 - 91. సో థర్డ్ రూట్ ఆఫ్ 216 - 91 అంటే 512 125/216. సో క్లియర్లీ 125 అంటే 5 క్యూబ్ అండి. 6 క్యూబ్ = 216. ఈ విషయం మనకు తెలియాలి. 5 క్యూబ్ = 125, 6 క్యూబ్ = 216. ఇది ఫాస్ట్గా చేయడం రావాలి. హోల్ టు థర్డ్ రూట్ ఆఫ్ అంటే హోల్ టు ది పవర్ 1/3 రాయొచ్చు. సో ఇప్పుడు క్లియర్గా 5/6 హోల్ క్యూబ్ హోల్ టు ది పవర్ 1/3. ఘాతాంకాల ప్రకారం ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ 5/6 వస్తుంది. 5/6 వస్తుంది. సో ఆన్సర్ 5/6 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకి క్యూబ్స్ పైన స్క్వేర్స్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి వాటిని మనం కొంచెం జాగ్రత్తగా బైహార్ట్ చేసుకుంటే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము 5 సంవత్సరాలలో రెండింతలైనా అదే సొమ్ము అదే వడ్డీ ప్రకారం ఎన్ని సంవత్సరాలలో 8 రెట్లు అవుతుంది? సో చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం కొంత సొమ్ము, ఆ సొమ్ము ఏందో తెలియదు మనకి, కొంత సొమ్ము అనేది రెట్టింపు కావడానికి 5 సంవత్సరాలు టైం పడుతుంది. రెట్టింపు అంటే డబల్ అంటే 2 టైమ్స్. 2 టైమ్స్ కావడానికి 5 ఇయర్స్ పట్టిందండి. 2 టైమ్స్ కావడానికి 5 ఇయర్స్ పడితే మనకు అడుగుతుంది 8 రెట్లు అంటే 8 టైమ్స్ కావాలి. సో 2 నుంచి 8 ఏ విధంగా వస్తుందంటే హోల్ క్యూబ్ అండి, హోల్ క్యూబ్. ఇక్కడ హోల్ క్యూబ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంటూ 3 చేస్తాం కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదే చక్రవడ్డీ అంటే కామన్ వడ్డీ బారు వడ్డీలో అయితే 5 క్యూబ్ చేయాల్సి వస్తుంది. చక్రవడ్డీలో అంటే ఇంటూ 3 చేస్తే 15 ఇయర్స్ అండి. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. 2 టైప్స్లో అడుగుతాడు, చక్రవడ్డీ ప్రకారం బారు వడ్డీ ప్రకారం. చక్రవడ్డీ ప్రకారం అడిగినప్పుడు ఏంటంటే ఈ 2 నుంచి 8 ఏ విధంగా వచ్చింది మనకి 2 క్యూబ్ చేస్తే వచ్చింది. సో మనకి 5 × 3 చేస్తే సరిపోతుంది. సో ఆన్సర్ మనకి 15 ఇయర్స్. అలా కాకుండా బారు వడ్డీ అని ఇచ్చినప్పుడు 2 నుంచి 8 అనేది 2 క్యూబ్ చేస్తే వచ్చింది కదా, అదేవిధంగా 5 × 5 క్యూబ్ చేస్తే డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. సో అప్పుడు మనం 5 క్యూబ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి చక్రవడ్డీ ప్రకారం అడిగాడు కాబట్టి 2 క్యూబ్ = 5 కాబట్టి 8 టైమ్స్ అయినప్పుడు 8 టైమ్స్ కావాలంటే 5 × 3 15 ఇయర్స్ కావాలి. సో 15 ఇయర్స్ టైంలో మనకు అది 8 టైమ్స్ అవుతుంది. సో అట్లా కాకుండా ఇట్లా కూడా చూసుకోవచ్చు. 2 టైమ్స్ అంటే 4 టైమ్స్, మళ్ళీ 4 టైమ్స్ కావడానికి ఇంకొక 5 ఇయర్స్ కావాలి. సో సింపుల్గా థింక్ చేస్తాం, వితౌట్ ఫార్ములా చేస్తే 2 టైమ్స్ కావడానికి 5 ఇయర్స్, ఇంకో 2 టైమ్స్ కావడానికి ఇంకో 5 ఇయర్స్, అంటే ఇది డబల్ అయింది. డబల్ అంటే 4 టైమ్స్, మళ్ళీ డబల్ కావడం అంటే 8 టైమ్స్, అంటే 2 డబల్ కావడానికి 4, 4 డబల్ కావడానికి 8. సో ఇక్కడ మళ్ళీ 5 + 5 + 5 15 ఇయర్స్. సో దీన్ని 2 రకాలుగా థింక్ చేయొచ్చు. సో ఇట్లా థింక్ చేయడం కంటే డైరెక్ట్గా క్యూబ్ ఉంది కాబట్టి ఇంటూ 3 పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ మన ఆన్సర్ 15 ఇయర్స్ అండి. మన ఆన్సర్ ఇక్కడ 15 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, A, B, A, B మరియు Cలు ముగ్గురు కలిసి 150 రూపాయలు సంపాదించారు. అదేవిధంగా A, Cలు 94 రూపాయలు, B, Cలు 76 రూపాయలు సంపాదించారు. అయితే C రోజు సంపాదన ఎంత? ఇక్కడ మనకి 2 రకాల పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏంటంటే A + B + C ముగ్గురు కలిసి 150 రూపాయలు సంపాదించారు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే A + C, A, Cలు కలిసి 94 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా B, Cలు కలిసి 76 రూపాయలు ఇచ్చారు. సో ఒకసారి గమనిస్తే మనకు అడుగుతున్న క్వశ్చన్ C ఒక రోజు సంపాదన ఎంత? సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపినప్పుడు A + C + B + C విచ్ ఇస్ ఈక్వల్ టు 1070 170 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, A + B + 2C ఉంది, అంటే A + B + 2C ఉంది. మనకు అడుగుతుంది C వాల్యూ. ఇక్కడేమో ABC ఉంది, ఇక్కడ ABC + C ఉందన్నమాట. సో ఈ వాల్యూలకి ఈ పెద్ద వాల్యూకి చిన్న వాల్యూ తీస్తే మనకి ఈ రిమైనింగ్ C వాల్యూ వస్తుంది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే, ఇది 1 అనుకుంటే 2 - 1 చేయాలి. ఇప్పుడు మనం 2 - 1 చేయడం ద్వారా ABC గెట్ క్యాన్సల్, రిమైనింగ్ C ఉంటుంది. C = 170 - 150, 170 - 150 అంటే 20 రూపీస్ వస్తుంది. సో C యొక్క సంపాదన ఎంత? 20 రూపాయలు. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 41 రూపాయలను మొత్తం 50 మంది బాలురు మరియు బాలికలకు పంచవలెను. ప్రతి బాలుడికి 90 పైసలు చొప్పున, ప్రతి బాలికకు 65 పైసలు చొప్పున పంచినచు బాలుల సంఖ్య ఎంత? సో ఇక్కడ మొత్తం 41 రూపాయలు ఉన్నాయి. సో వాటిని 50 మంది
50 మందిలోనే గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. అంటే టోటల్ క్లాస్లో స్ట్రెంత్ 50 మంది అనుకుందాం. సో గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది మనకు అడగట్లేదు, తెలియదు. అదే మనకు అడుగుతున్నాడు ఇక్కడ, బాయ్స్ ఎంతమందిని అడుగుతున్నాడు. సో టోటల్ స్ట్రెంత్ ఎంత, 50 మంది. ఆ 50 మందికి 41 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏ విధంగా పంచాలి? ఒక అబ్బాయికి 90 పైసలు, ఒక అమ్మాయికి 65 పైసలు చొప్పున పంచాలి. సో ఒకసారి ఈక్వేషన్ కరెక్ట్గా రాసుకుంటే మనం 90 పైసలు అంటే 0.9 రాస్తున్నాను, 90 పైసా కాబట్టి 0.9 పైసా ఒక బాయ్కి. అదేవిధంగా 0.65 ఒక అమ్మాయికి అంటే గర్ల్ ఈక్వల్ టు ఎన్ని రూపాయలు మొత్తం, 41 రూపాయలు. 90 పైసా అంటే 0.90 బాయ్స్ ప్లస్ 65 పైసా అంటే 0.65 అంటే ఒక రూపాయికి కన్వర్ట్ చేస్తున్నా ఈక్వల్ టు 41 రూపాయి. ఇది ఒక ఈక్వేషన్ అండి. ఇంకొక ఈక్వేషన్ మనకి ఏమొస్తుందంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈక్వల్ టు ఎంతమంది మొత్తం, 50 మంది. సో ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే వాడు ఇచ్చిన డేటా ప్రకారం ఫస్ట్ ఈక్వేషన్ రాస్తాం. ఆ ఈక్వేషన్ ఏ విధంగా వచ్చింది, 0.90 ప్లస్ బాయ్ ప్లస్ 0.65 ఇంటూ గర్ల్ ఈక్వల్ టు 41 రూపీస్. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి, ఒక బాయ్ ప్లస్ ఒక గర్ల్ ఈక్వల్ టు 50. అంటే మొత్తం బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి అడిగిన వాల్యూ ఏంటి, బాయ్ది కాబట్టి బాయ్ది కావాలి కాబట్టి గర్ల్స్ని తీసేద్దాం. సో గర్ల్స్ ఈక్వల్ టు 50 మైనస్ బాయ్ రాయొచ్చు. సో ఈ ఈక్వేషన్ ఇక్కడ గర్ల్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బాయ్ వాల్యూ వస్తుంది. సో 0.90 అంటే బాయ్ ప్లస్ 0.65 ఇంటూ 50 మైనస్ బి విచ్ ఈజ్ ఈక్వల్ టు 41. ఇంతకంటే సింపుల్గా చేయడానికి వేరే మెథడ్ ఏం లేదండి. ఇంకో రకంగా చేయొచ్చు, ఆప్షన్ ప్రకారం వెళ్ళొచ్చు. ఒకవేళ మనకు కావాల్సిన ఆప్షన్ కనుక 4th వన్ ఉంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇదే సింపుల్ మెథడ్. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చేస్తే ఇక్కడ 0.90 ఇంటూ బై ప్లస్ 50 ఇంటూ 0.65, ఒక 0 పోతే 6.5 అవుతుంది. 6.5 ఇంటూ 5, 6.5 ఇంటూ 5 అంటే 5 5 25, 5 6 32, 32.5 వస్తుంది మనకి. 32.5 మైనస్ 0.65 by plus into minus minus 0.65 into b 0.65 b which is equal to 41. Clearly 90 minus 65 అనుకుంటే 0.25 by equal to 41 minus 32.5. సో 41 లకి 32.5 వెళ్ళిపోతే సో 32.5 అంటే ఇక్కడ 0.5 రాసుకుంటే 33 అవుతుంది. 33 అంటే 8 వస్తుంది. 8.5 ఈక్వల్ టు 41. ఓకే, 0.25 ఈక్వల్ టు 8.5 ఇంటూ 41 వచ్చింది. సో ఈ సింప్లికేషన్ చేసినప్పుడు మనకి బాయ్ ఈక్వల్ టు 8.5 బై 10 రాస్తున్నాను. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100/25 అవుతుంది. సో 25 బై 100, 100/25, 25 4s. సో పాయింట్ వెళ్ళిపోతే ఇక్కడ 10 ఉంటుంది కాబట్టి 2 2s 2 5s 5 1s 5 1s 5 7s 17 into 2, 17 into 2 ఈక్వల్ టు 34. కన్ఫ్యూజన్ లేకుండా సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ పాయింట్లలో ఇచ్చాడు కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది పోవాలంటే ప్రాక్టీస్ అవసరం. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్లు ఏంటంటే 0.9b ప్లస్ 32.5 మైనస్ 0.65b ఈక్వల్ టు 41. సో దాని నుండి మనకి ఏమొస్తుంది, 0.9b మైనస్ 0.65b అంటే 0.25b విచ్ ఇస్ ఈక్వల్ టు వెళ్తే 41 మైనస్ 32.5 దాని విలువ ఎంత 8.5. సో ఇది క్రాస్ 8.5 అంటే 85/10 రాసుకుంటున్నా. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇంటూ ఉంటుంది. సో దాన్ని మనం 100/25 రాసేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ పైన తీసేస్తే 100 ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ పైన 100 కింద 25, పైన 100 కింద 25. దీన్ని క్లియర్గా సింప్లిఫై చేసుకుంటే మనకు బి వాల్యూ ఎంత వచ్చింది 34. అంటే మొత్తం క్లాస్లో 34 మంది బాయ్స్ ఉన్నారు, 16 మంది గర్ల్స్ ఉన్నారు. సో మనకు ఆన్సర్ బాయ్స్ కాబట్టి 34 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బి వయసులో నిష్పత్తి 3:8. వారి వయసులో మొత్తం 55 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు నిష్పత్తి ఎంత? సో ఇటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం నుంచి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్లో ఇది ఫస్ట్ మెథడ్ అండి. సో ఇది కొంచెం జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే ఏ కామ బిలో వయసు నిష్పత్తి ఇచ్చాడు 3:8. అంటే ఏ వయసు ఎంత 3x, బి వయసు ఎంత 8x. ఎప్పుడైతే నిష్పత్తి నుంచి బయటకు వస్తుందో దానికి పక్కన ఒక కాన్స్టెంట్ వస్తుంది, నేను దాన్ని x అనుకుంటున్నాను. సో ఏ వయసు 3x, బి వయసు 8x. వారి వయసులో మొత్తం 55 సంవత్సరాలు అంటే ప్లస్ ఈక్వల్ టు 55. 8 ప్లస్ 5 8 ప్లస్ 3 11, x ఈక్వల్ టు 55, x ఈక్వల్ టు ఎంత 5. సో x వాల్యూ ఇక్కడ రాసినప్పుడు ఏ వాల్యూ 3 × 5 15 సంవత్సరాలు, బి వాల్యూ 8 × 4 8 × 5 40 సంవత్సరాలు.
3 ఇంటూ 5 15 సంవత్సరాలు, 8 ఇంటూ 5 40 సంవత్సరాలు. సో ఏ వయసు ఎంత? 15 సంవత్సరాలు, బి వయసు 40 సంవత్సరాలు వచ్చింది. ఈ క్వశ్చన్ ఏమడుగుతుండు? 5 సంవత్సరాల తర్వాత. సో 5 సంవత్సరాల తర్వాత ఏ వయసు ఎంత? 15 + 5 = 20. అదేవిధంగా బి వయసు ఎంత? 40 + 5 40 + 5 = 45. దీనికి రేషియో కావాలి అంటే మనకి 20:45. సో 5 4 5 9. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 4:9. సో 4:9 అనేది ఆప్షన్ నెంబర్ 1 ఉంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో రేషియో ప్రపోర్షన్ నుంచి బయటకు వచ్చినప్పుడు నంబర్కి పక్కన కాన్స్టెంట్ ఒక స్థిరాంకం వస్తుందనే విషయం మనకు తెలిస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ 4:9. నెక్స్ట్ క్వశ్చన్, A/B = 5:9, B/C = 3:8 అయినా A/B/C = what? సో మనకు అడుగుతున్న క్వశ్చన్ A/B = 5:9, B/C = 3:8. ఇది కూడా రిపీటబుల్ క్వశ్చన్ అండి, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే A/B = 5:9 ఇచ్చారు. అదేవిధంగా B/C = 3:8 ఇచ్చారు. కొంచెం గమనిస్తే మనం ఇక్కడ B అనేది రెండింటిలో కామన్ ఉంది. సో మనకి B వాల్యూ ఇక్కడ 9, ఇక్కడ 3. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి దీన్ని మల్టిపుల్ బై 3 చేస్తే అంటే 3 తోటి గుణించినప్పుడు అది 9 అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఒకే నెంబర్ గుణించదు కాబట్టి ఇంకో నెంబర్ కూడా మనం గుణించాలి. రేషియోలో 2 నెంబర్స్ని ఈక్వల్గా చేయాలి ఏం చేసినా. సో 3 × 3 9, 8 × 3 24. ఇప్పుడు B వాల్యూస్ రెండు కూడా 9 9 సమానంగా ఉన్నాయి కాబట్టి A/B/C = 5:9:24 అని చెప్పి రాయొచ్చు. ఇఫ్ ఒకవేళ ఇక్కడ సింపుల్గా ఉంది కాబట్టి ఓకే, అలా కాకుండా ఇక్కడ 4 ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే ఈ 3 తోటి ఈ మొత్తం ఈక్వేషన్ని, ఈ 4 తోటి ఈ మొత్తం 2 నెంబర్స్ని సింప్లిఫై చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5:4, 3:8 ఇచ్చాడు అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఈ 3 తోటి రెండింటిని అంటే 5 × 3 4 × 3 5 × 3 15 4 × 3 12. అదేవిధంగా ఈ 4 తోటి 2 నెంబర్స్ని 3 × 4 12 4 × 8 × 4 32. సో 12 కామన్గా ఉంది కాబట్టి 15:12:32 అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ ఆన్సర్ మాత్రం 5:9:24. 5:9:24 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 8 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు కొలతలుగా గల దీర్ఘఘనం క్యూబాయిడ్ ఘనాకారపు పెట్టెలో పెట్టగలిగే పెన్సిల్ యొక్క గరిష్ట పొడవు ఎంత? సో మనము దీర్ఘఘనం అంటే ఒక చిన్న అగ్గిపెట్టెను ఊహించుకోండి. సో అగ్గిపెట్టె అనేది దీర్ఘఘనం ఆకారంలో ఉంటుంది. సో అగ్గిపెట్టెలో పెట్టగలిగే పొడవైన అగ్గిపుల్ల సైజ్ ఎంత అని క్వశ్చన్ అనుకుందాం సింపుల్గా. సో ఇప్పుడు మనం కొంచెం గమనిస్తే అగ్గిపుల్లని మనం పొడవుగా పెడితే ఒక రకంగా పెట్టచ్చు, అది కర్ణంగా పెడితే ఇంకా పొడవైనది మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో అదొక చిన్న విషయం మనకు ఐడియా ఉంటే ఇక్కడ కనుక్కోవాల్సింది మనం కర్ణం పొడవు ఎంత అని డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడిగాడు. సో ఒక అగ్గిపెట్టెలో మనం ఎంత పొడవైనది పెట్టచ్చు అంటే కర్ణం ఎంత వెడల్పుగా ఉందో పొడవుగా ఉందో అంత పొడవైన పుల్లని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కనుక్కోవాల్సింది కర్ణం. ఇది LBH 3 వాల్యూస్ ఇచ్చాడు. L = 8, B = 6, H = 2. సో మనకు అడిగింది D. మనకి బేసిక్ ఫార్ములా D² = L² + B² + H². కర్ణము స్క్వేర్ = మిగిలిన భుజాలకు స్క్వేర్స్. సో L² అంటే 8² 64 + B² అంటే 36 6 2 4 2 4. సో 100 + 4 104. ఇది D² కర్ణము స్క్వేర్. కర్ణం ఈక్వల్ ఏమవుతుంది? √104. సో √104 ఇక్కడ మనకు లేదండి ఆన్సర్. సో దాన్ని కన్వర్ట్ చేయాలంటే 4 × 26 రాసుకోవచ్చు. 26 4 104, 25 4 100, ఒక 4 అడిగింది కాబట్టి 26 అవుతుంది. సో 4 బయటకు వస్తే 2√26. 2√26 ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. సో మనకు అప్పుడప్పుడు ఆన్సర్ వచ్చినా కూడా డైరెక్ట్గా ఉండదు. సో దాన్ని కన్వర్ట్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంఖ్యల సరాసరి 13.7, అందులో మొదటి 5 సంఖ్యల సగటు 12.4 మరియు చివరి 6 సంఖ్యల సగటు 14.5 అయితే 5వ సంఖ్య విలువ ఎంత? సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే యావరేజ్లో పార్ట్ వైజ్గా డివిజన్ చేశాడండి. సో ఫస్ట్ ఏంటంటే 10 నెంబర్స్ ఇచ్చాడు. 10 నెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 13.7 ఇచ్చాడు. సో టోటల్ ఎంత అవుతుంది? యావరేజ్ ఇంటూ నంబర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 137. మొత్తం ఈక్వల్ టు సరాసరి ఇంటూ సంఖ్యల సంఖ్య. సో 10 × 13.7 = 137. అదేవిధంగా మొదటి 5 సంఖ్యలు అంటే 12.4 ఇచ్చారు. 12.4 × 5 12.4 × 5 అంటే 4 5 20, 12 60 + 2 62, 62.0 విచ్ ఇస్ ఈక్వల్ టు 62 వస్తుంది. చివరి 6 సంఖ్యలు అంటే ఈ నెంబర్ని కలుపుకొని
ఈ 5వ నెంబర్ని కలుపుకొని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 6, 7, 8, 9, 10. సో మనకి 5ను కూడా కలుపుతున్నాం. చివరి 6 సంఖ్యలు అంటే మొదటి ఏంది 1, 2, 3, 4, 5 ఇక్కడ వరకు చేసాం. సో సెకండ్ ఏంది చివరి 6 అంటే 10 నుంచి 5, 6, 7, 8, 9, 10 చేసినప్పుడే మనకు చివరి 6 సంఖ్యలు వస్తాయి. అంటే 5 అనేది రిపీట్ అవుతుంది. అది కీ పాయింట్. సో ఇక్కడ మొత్తం చివరి 6 సంఖ్యలు ఎంత 14.5 ఇంటూ 6. సో 5 6 30, 14 6 84 ప్లస్ 3 87. సో మనకి 87 వచ్చింది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 62 + 87 = 9, 14, 149 వస్తుంది. సో ఈ 149 అనేది ఎందుకు అంటే ఇక్కడ 137 వచ్చింది, ఇక్కడ 149 వచ్చింది. ఈ ఎక్కువ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 5 అనేది 2 సార్లు యాడ్ అయింది. ఇక్కడ నుంచి యాడ్ అయింది, ఇక్కడ నుంచి కూడా యాడ్ అయింది. అంటే 5 అనేది డబల్గా యాడ్ అయింది. మనకు అడిగింది కూడా 5వ సంఖ్య విలువ ఎంత అంటే ఈ 5వ సంఖ్య అనేది 2 సార్లు యాడ్ అయింది కాబట్టి 149 నుంచి 137 తీసేస్తే మనకు కావాల్సిన 5వ సంఖ్య విలువ వస్తుంది. అది ఎంత అంటే 12, 1, 2 అంటే 12 అనేది ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో మనకు కావాల్సిన విలువ ఎంత 5వ సంఖ్య విలువ 12. సో సరాసరిలో ఇటువంటి క్వశ్చన్స్ అంటే డిఫరెంట్గా అడగాలనుకుంటే ఈ విధంగా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ 13 మీటర్ల పొడవున్న ఇనుపరాడు బరువు 23.4 కిలోలు అయితే 8 మీటర్ల పొడవున్న ఇనుపరాడు బరువు ఎంత? సో ఇది జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అండి. 13 మీటర్ల పొడవున్న బరువు ఎంత 23.4. అదేవిధంగా 8 మీటర్ల పొడవు ఉంటే ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 23.4 × 8/13. 13 ఎక్కం 13, 10 మిగులుతుంది. పాయింట్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. 104 అంటే 13 ఎందులో 104 లాస్ట్ నుంచి ఒకటి కాబట్టి లాస్ట్ నుంచి ఒకటి 108.8 అంటే మనకి సింప్లిఫికేషన్ రావాలి. సో 8 ఎందులో 64, 8 ఎక్కం 8 + 6 14. పాయింట్ మళ్ళీ ఎక్కడి నుంచి ఉంది లాస్ట్ నుంచి ఒక పాయింట్ కాబట్టి లాస్ట్ నుంచి ఒక పాయింట్. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత 14.4 kgs. 14.4 kgs ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 0.35 whole square minus 0.03 whole square by 0.19 = what? సో ఇక్కడ మనకి పైన క్వశ్చన్ గమనిస్తే a² - b² లెక్క ఉంది. ఒకసారి చూడండి, ఇది a అనుకుంటే a², ఇది b అనుకుంటే b². a² - b² = a + b × a - b. సో ఆ రెండింటిని కలుపుదాం, తర్వాత తీసేద్దాం. a + b × a - b. సో a + b అంటే 0.35 + 0.03 which is equal to 0.38. 35 + 3 38 into 35 - 3 32. పాయింట్ అనేది 2 అంకెలు ఉంది కాబట్టి 2 నెంబర్స్ తర్వాత తీసుకుంటున్నాం. కింద 0.19. సో ఇక్కడ పాయింట్కి ఈ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 19 1 19 2. సో క్లియర్లీ 0.32 × 6, 0.32 × 2, 0.64. సో ఆన్సర్ ఇస్ 0.64. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మ్యాథ్స్ అనేది తక్కువ టైంలో చేయగలిగితే మిగిలిన క్వశ్చన్స్కి మనం ఎక్కువ టైం కేటాయించవచ్చు. సో ఫాస్ట్గా థింక్ చేయడం రావాలి, ఫాస్ట్గా క్యాల్కులేట్ చేయడం రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ 48 మనుషులు ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తే 27 మంది మనుషులు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి. 48 మంది ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తే 27 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్, కాకపోతే ఇది డైరెక్ట్ సెన్స్ కాదు, ఇండైరెక్ట్ సెన్స్. అంటే అనులోమానుపాతానికి సంబంధించిన క్వశ్చన్ కాదు, విలోమానుపాతానికి సంబంధించిన క్వశ్చన్. ఏ విధంగా అంటే మంది పెరిగితే రోజులు తక్కువవుతుంది, మంది తగ్గితే రోజులు పెరుగుతాయి. అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గింది కాబట్టి ఇది విలోమానుపాతానికి సంబంధించిన క్వశ్చన్. సో విలోమానుపాతం అంటే పైన క్రాస్ మల్టిప్లికేషన్ కాబట్టి డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ విలోమానుపాతం కాబట్టి ఏ విధంగా చేయాలంటే ఒక లైన్ గీసేసి పైననే కిందనే ఇంటూ పెట్టండి, సింపుల్గా అయిపోతుంది. సో 9 2 18, 9 3 27, 3 ఎక్కం 3 16, 16 2 32 ఆన్సర్. సో 32 డేస్. సింపుల్గా ఆలోచించాలి. ఇప్పుడు దీన్ని మనం 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ కన్వర్ట్ చేయడం ద్వారా పెద్దగా అవుతుంది ప్రాబ్లం. సో తక్కువ టైంలో చేయడానికి ఏ విధంగా చేస్తామంటే విలోమానుపాతం సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే మధ్యలో ఒక లైన్ తీసుకోండి, పైన ఇంటూ పెట్టండి, కింద ఇంటూ పెట్టేసేయండి. ఆ తెలియని వాల్యూ మనకు కావాల్సిన x వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ 21, 36, 56లో 56 నుంచి నిశేషంగా భాగించబడే ఖచ్చితమైన వర్గం గల చిన్న సంఖ్య ఏది? సో నిశేషంగా భాగించబడాలి, ఎట్ ద సేమ్ టైం. సో ఓకే ఇంకో క్వశ్చన్ ఉంది మధ్యలో. 4 8 × 175 = 83,650 అయితే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత? సో క్వశ్చన్ మార్క్ ఇంకోసారి ఎక్స్ అనుకుంటున్నానండి. 4 × x 8, 4x 8 × 175 which is equal to 83,650. సో
సో ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు ఈ రెండు నెంబర్లను ఇంటూ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. సో ఈ రెండు నెంబర్లు ఈ నెంబర్ ఇటేస్తే ఏమొస్తుంది, డివిజన్ అవుతుంది. సో ఇక్కడ తీసేస్తే మన కింద డివైడ్ రాయొచ్చు. సో డివైడ్ రాసినప్పుడు 25 ఏళ్ళ 25 ఎకంలో ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 50 ఉంది, ఇక్కడ 75 ఉంది, రెండు కూడా 25 ఎకంలో పోతున్నాయి కాబట్టి 25 ఏళ్ళ 175, 25 ముళ్ళ 75, 8 మిగులుతాయి 86, 25 ముళ్ళ 75, 11 మిగులుతుంది 115, 25 నాళ్ళ 100, 5 మిగులుతుంది 15 మిగులుతుంది 150, 25 ఎందుల 150. మళ్ళీ 7 ఎక్కం 7 నాళ్ళ 28, 5 మిగులుతుంది 54, 7 ఏళ్ళ 49, 5 మిగులుతుంది 56, 26 అండి 7 56, 7 ఎందుల 56. ఓకే, మనకి ఎంత వచ్చింది 478. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది 4x8 = 478. సో క్లియర్లీ ఎక్స్ వాల్యూ ఎంత మనకి 7 ఆన్సర్. సో ఎక్స్ వాల్యూ ఎంత 7 అనేది ఎక్స్ విలువ ఆప్షన్ నెంబర్ 4 అని చెప్పి రాస్తాం. సో ఎక్స్ విలువ ఎంత 7. నెక్స్ట్ క్వశ్చన్ 21, 36, 56చే నిశేషంగా భాగించబడే ఖచ్చిత వర్గం గల చిన్న సంఖ్య ఏది? సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వర్గం అవుతుందా కాదా చెక్ చేసుకొని వర్గం కావాలంటే ఏ విధంగా చేయడం చెప్తారు. సో ఫస్ట్ ఎల్సిఎం కోసం సో 21, 36, 56. సో 21, 56 ఉంది కాబట్టి 7 టేబుల్ తోటి 7 ముళ్ళ 21, 36 అలాగే రాస్తున్నాను 7 ఎందుల 56. సో మళ్ళీ ఇక్కడ 4 ఏకంతో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4, 3 అలాగే ఉంటుంది 4 9ల 4 2. 3 9 ఉన్నప్పుడు 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు 9 ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనకి 9 × 4 × 7, 4 × 2, 4 × 2 8, 8 × 9 72 × 7, 7 14, 7 14 + 49 అంటే 504 వచ్చింది. సో 504 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ 504 కూడా ఉంది కానీ ఇది మనం తీసుకుంటే తప్పు అవుతుంది. ఏ విధంగా అంటే 504 అనేది ఖచ్చితమైన వర్గం కాదు. మనకు అడిగింది ఏంటంటే వీటితోటి నిశేషంగా భాగించబడాలి. సో 504 అనేది ఈ మూడింటితోటి నిశేషంగా భాగించబడుతుంది కాకపోతే ఖచ్చితమైన వర్గం అనేది కాదు. సో ఖచ్చిత వర్గం కాదు కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏ విధంగా ఉండాలంటే 504 మల్టిపుల్స్లో ఉండాలి, ఎట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి. సో కొంచెం గమనిస్తే 504 టేబుల్లో 441 రాదు, అదేవిధంగా 3600 కూడా రాదు. 504 టేబుల్లో 70756 అనేది వస్తుంది. ఇది ఖచ్చితమైన వర్గం కూడా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత 7056 అని రాయొచ్చు. సో ఇదొక మెథడ్ అండి. సో దీన్ని ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. అదేవిధంగా అంటే మనకి ఇక్కడ ఏమేమి వచ్చినాయి ఫ్యాక్టర్స్ అనేటి 7 4 9 2. సో ఇక్కడ మనం 4 అనేది ఖచ్చిత వర్గం, 9 అనేది ఖచ్చిత వర్గం, కానీ 7 × 14 అనేది ఖచ్చిత వర్గం కాదు, 4 × 9 ఖచ్చిత వర్గాలు, 14 అనేది ఖచ్చిత వర్గం కాదు. సో ఇది 14 తోటి మల్టిపుల్ చేయాలి. సో అప్పుడు ఖచ్చిత వర్గం అవుతుంది. సో ఈ మొత్తం నెంబర్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 7076 వస్తుంది. 9 × 8 × 14 × 14 ఏ విధంగా అంటే 504 × 14 చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత 7056. 7056 అనేది పర్ఫెక్ట్ వర్గం కాబట్టి ఆన్సర్ 7056. నెక్స్ట్ క్వశ్చన్ 3:21 x:35 అయితే x విలువ ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది మనకి 3:21 అంటే 3/21 ఈక్వల్ రాసుకోవచ్చు, x/35 రాసుకుంటే సరిపోతుంది. 7 ముళ్ళ 21, 7 5ల 35. సో x విలువ ఎంత 3 × 3 క్యాన్సల్, x = 5. సో x వాల్యూ డైరెక్ట్గా 5. సో వెరీ సింపుల్ క్వశ్చన్ 3/21 = x/35 రాసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ 576 + 36 + 12. సో 576 + 36 + 12 అంటే 48. ఇది డివైడ్ అండి. 576 ఈజ్ డివైడెడ్ బై 36 + 12. 36 + 12 48. సో 48 కింద ఉంటుంది కాబట్టి 48 1s. 48 1s పోతే 9 మిగులుతుంది 96. 48 2 96. ఆన్సర్ ఎంత 12. సో సింప్లిఫికేషన్ కూడా మనకి బోర్డ్ మాస్ మెథడ్ ప్రకారం పడుతుంది, కాకపోతే అంత టఫ్ కాదు. బోర్డ్ మాస్లో మనం బ్రాకెట్ ఆఫ్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఆ విధంగా కాకుండా 576/36 + 12 చేస్తే ఇంకో ఆన్సర్ వస్తుంది. అది మనకి కావాల్సిన ఆన్సర్ కాదు. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే బోర్డ్ మాస్ విధానం ప్రకారం బ్రాకెట్ ఆఫ్, ఫస్ట్ బ్రాకెట్ చేసిన తర్వాతనే మిగిలిన నెంబర్స్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్
42, 70, 98, 126 గాసాబా అంటే హెచ్సిఎఫ్. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 నెంబర్స్ అండి. సో 4 నెంబర్స్ అంటే దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే 42, 70కి గాసాబా కనుక్కోవడం, అదేవిధంగా 98, 126 6కి గాసాబా కనుక్కోవడం. ఈ రెండింటికి వచ్చిన ఆన్సర్లకు మళ్ళీ గాసాబా ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ విధంగా చేస్తాం. గాసాబా అంటే ఈ విధంగా చిన్న నెంబర్ని పెద్ద నెంబర్ని చిన్న నెంబర్ తోటి డివైడ్ చేస్తాం. 42 1 42 ఎంత వస్తుంది మనకి 28 వస్తుంది. సో 42 ఇలా ఉంటే 48 మళ్ళీ 28 1 28. సో ఇప్పుడు మనకి 14 వస్తుంది, ఇక్కడ 28 రిమైనింగ్ వస్తుంది. ఈ ప్రాసెస్ ఎక్కడి దాకా చేసుకుంటూ వెళ్ళాలి, రిమైండర్ 0 వచ్చేదాకా చేయాలి. సో 14 2 28. సో రిమైండర్ 0, ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో ఇక్కడ ఉండే ఆన్సర్ మనకు గాసాబా. సో ఈ 2 నెంబర్లకి గాసాబా ఎంత వచ్చింది, 14 వచ్చింది. సో అదేవిధంగా ఈ 2 నెంబర్లకి ఎంత వస్తుందో చెక్ చేద్దాం. 98 దగ్గర 98, ఇవి 2 ఇవి 26, 2 + 26 28 అవుతుంది. 26 + 2 28, 28 98 అట్లాగే ఉంటుంది. సో 28 3 20 3 60, 8 3 24, 60 + 24 84. సో 84 ఇలా రాసుకుంటే మనకి మళ్ళీ 14 వస్తుంది. సో ఇక్కడ 28 అలాగే ఉంది, 2 28, మళ్ళీ ఇక్కడ 0 వచ్చింది. ఇప్పుడు 0 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత ఉంటే అదే ఆన్సర్. సో ఇక్కడ కూడా 14 వచ్చింది. సో 14, 14కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత 14 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎంత మనకి 14 అని చెప్పి రాయొచ్చు. సో ఇది చేయడం కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం గమనిస్తే గాసాబా అనేది ప్రతి నెంబర్ని భాగిస్తుంది. సో ఫస్ట్ 42/11, 42/11 పాసిబుల్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 42/12 ఆన్సర్ కాదు కాబట్టి ఇది కూడా పాసిబుల్ కాదు. 42/13 క్యాన్సిల్ అవుతుంది, కానీ 13 ఎక్కంలో 70 రాదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. కానీ 14 ఎక్కంలో 42 వస్తుంది, 70 వస్తుంది, 98 వస్తుంది, 126 వస్తుంది. సో ఆన్సర్ ఎంత 14. సో ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి బదులుగా ఆప్షన్స్ చెక్ చేస్తే సరిపోతుంది. వెరీ సింపుల్గా ఆప్షన్స్ అనేవి 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ అనేది 14 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 14. నెక్స్ట్ క్వశ్చన్, ఫైవ్ టు ద పవర్ ఆఫ్ 1/4 ఇంటూ 125 to the power of 0.25. సో దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. నంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది కూడా. 5 to the power of 1/4 అలాగే రాస్తున్నాను, ఇంటూ 125 to the power of 0.25 అంటే 1/4 అండి. 0.25 అంటే 1/4. సో 5 to the power of 1/4, సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 1/4, a to the power of m, b to the power of m ఈక్వల్ టు ab to the power of m. సో 5 into 125 to the power of 1/4. సో 5 into 125 అంటే 125ని 5 క్యూబ్ రాసుకోవచ్చు. 5 క్యూబ్ into 5 to the power of 4 into 5 to the power of 1/4. 4 get cancel, రిమైనింగ్ 5 to the power of 1 which is equal to 5. ఆన్సర్ ఎంత మనకి డైరెక్ట్గా 5 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీనా మరియు మీరాల ప్రస్తుత వయసుల నిష్పత్తి 4:3. వారిద్దరి వయసులో మొత్తం 28 సంవత్సరాలు. 8 సంవత్సరాల తర్వాత వారిద్దరి వయసు నిష్పత్తి ఎంత? సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇంకోటి చేస్తాం మనం. సో నంబర్ ఏమవుతుంది, 4x ఒకటి 3x ఒకటి. వాటి వయసులో మొత్తం అంటే ప్లస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 28. 4 + 3 7x ఈక్వల్ టు 28, x ఈక్వల్ టు 4. సో ఇట్లా మనం చేసిన క్వశ్చన్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే స్పీడప్ అవుతుంది. సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ ప్లస్ పాయింట్ ఉంటుంది. అందుకే మన ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. దాని ద్వారా మనకి టైం అనేది రెడ్యూస్ అవుతుంది. సో x ఈక్వల్ టు 4 వచ్చింది కాబట్టి ఇది 14, ఇక్కడ 12. సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 8 సంవత్సరాల తర్వాత ఇది 22 అవుతుంది. 4 16 కదా, సారీ 16 + 8, 16 + 8 24, 20 12 + 8 20. సో రేషియో కాబట్టి 6 4 20, 6 5 6 4 20, 4 6 24, 4 5 20. సో రేషియో అంటే మనకి 6:5. 6:5 అంటే ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. సో మనకి నిష్పత్తి అనుపాతంలో ఇటువంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతాడు. ఇవి మనకి ప్రాక్టీస్ ద్వారా మాత్రమే టైం అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల మొత్తం 15. సో మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు సంఖ్యల్ని a, b అనుకుంటే a + b = 15. ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, వాటి వర్గాల మొత్తం ఇచ్చాడు. ఈసారికి a + b = ఏమో 15 ఇచ్చాడు. వాటి వర్గాల మొత్తం a² + b² = ఏమో 113 ఇచ్చాడు. అయినా ఆ సంఖ్యలు ఏవి అని అడుగుతున్నాడు. సో ఆ సంఖ్యలు ఏవి అంటే a, b వాల్యూస్ కావాలి. సో a, b వాల్యూస్ కావాలి కాబట్టి మొత్తం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం క్వశ్చన్ అంటే ఇప్పుడు మనం a + b² = a² + b² + 2ab చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ab వస్తుంది. ఈ ab తీసుకెళ్ళి a - b హోల్ స్క్వేర్లో రాసినప్పుడు a - b వాల్యూ వస్తుంది. సో అప్పుడు మనకి a + b, a - b రెండు ఉంటాయి కాబట్టి సింపుల్గా అవుతుంది. సో a + b హోల్ స్క్వేర్ = 15 హోల్ స్క్వేర్ 225 విచ్ ఈజ్ ఈక్వల్ టు a² + b² అంటే 113 2ab. ఇది ఇట్టేస్తే మైనస్ అవుతుంది. 112 = 2 × ab. 2 క్యాన్సల్ చేస్తే 56.
56 ఈక్వల్ టు ఏబీ వచ్చిందండి. సో కొంచెం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని ఏ మైనస్ బీలో రాయాలి. ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab రాస్తే మనకి ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే మనకి 113 ఉంది. ఎట్ ద సేమ్ టైం 2 ఇంటూ ఏబీ అంటే 2 ఇంటూ 56 రాసినప్పుడు ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ వస్తుంది. దాని నుంచి ఏ మైనస్ బీ వస్తుంది. ఏ మైనస్ బీని తీసుకొచ్చి ఇక్కడ రాసేసి రెండింటిని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో అంత పెద్దగా చేయకుండా ఇప్పుడు కొంచెం ఆలోచించి ఆప్షన్ సైడ్స్ని ఒక్కసారి గమనిస్తే మనకి ఇక్కడ ఏబీ వచ్చింది. ఏబీ అంటే వాటి లబ్ధం, రెండు సంఖ్యల లబ్ధం 56 వచ్చింది. ఒక్కసారి గమనిద్దాం. ఆ సంఖ్యలో 4,11 అయితే లబ్ధం ఎంత అవుతుంది 44. 56 మ్యాచ్ అయిందా? కాలేదు. 5 ఇంటూ 10 50, 56 మ్యాచ్ కాలే. 6 ఇంటూ 9 54, 56 మ్యాచ్ కాలే. 8 ఇంటూ 7 56 మ్యాచ్ అయింది కాబట్టి ఇది ఆన్సర్. ఈ యొక్క చిన్న విషయం తెలియడం ద్వారా క్వశ్చన్ని చాలా వరకు తక్కువ చేయొచ్చు. ఆ విషయం తెలియకపోతే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఏబీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే ఏ మైనస్ బి వస్తుంది. ఆ వాల్యూ తీసుకెళ్ళి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే బి వాల్యూ వస్తుంది, తర్వాత ఏ వాల్యూ వస్తుంది. సో మొత్తం ప్రాసెస్ చేయడానికి 2 minutes క్రాస్ అవుతుంది. సో అటువంటిలా కాకుండా ఉండాలంటే సింపుల్గా థింక్ చేయడం ద్వారా మనకు ఆన్సర్ ఇక్కడికే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, x by y ఈక్వల్ టు 4/5 అయినా 5/8 ప్లస్ y మైనస్ x బై y ప్లస్ x విలువ ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే షార్ట్ కట్ గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఈ విధంగా ఇచ్చాడో x ఈక్వల్ టు 4 y ఈక్వల్ టు 5 రాసేయండి సరిపోతుంది. సో ఇప్పుడు మనకి 5/8 ప్లస్ y మైనస్ x 5 మైనస్ 4 5 మైనస్ 4 ఈక్వల్ టు 1 y ప్లస్ x 5 ప్లస్ 4 ఈక్వల్ టు 9. సో ఎల్సిఎం ఎంత? 8 7 9 అంటే 72. 9 ఇంటూ 5 45 ప్లస్ 8 53/72. సో మనకు ఆన్సర్ 53/72 ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. అక్కడికి ఆన్సర్ సరిపోయింది. అలా కాకుండా స్థిరాంకం కేని తీసుకొస్తే స్థిరానుపాతం కేలోకి వెళ్ళినప్పుడు వాల్యూ పెద్దగా అవుతుంది కాబట్టి అలా చేయకుండా సింపుల్గా x ఈక్వల్ టు 4 y ఈక్వల్ టు 5 తీసుకుంటే సరిపోతుంది. సో ఎక్కడ x ఉందో అక్కడ y ఉందో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 45 సహజ సంఖ్యల మొత్తం ఎంత? సో క్లియర్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. 45 సహజ సంఖ్యల మొత్తం అడిగాడు. సో మొదటి సహజ సంఖ్యల మొత్తము కాబట్టి n ఇంటూ n+1/2 ఫార్ములా. సో ఇది వాడినప్పుడు n అంటే 45, 45 ఇంటూ 46/2, 45 ఇంటూ 46 అంటే 23, 23 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 135, 45 మూల 135, 45 అంటే 90. సో 35 ప్లస్ 1 ప్లస్ 9 10 35 ఆన్సర్. 1035 అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మొదటి సహజ సంఖ్యల మొత్తము n ఇంటూ n+1/2. మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తము n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. మొదటి సహజ సంఖ్యల గణాల మొత్తము n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 అనే ఫార్ములా ద్వారా మనకి ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 4 to the power of 11, 5 to the power 7 to the power of 5, 11 to the power of 2లో ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? ఇది విలువ కాదండి, సంఖ్య ఎంత? సో ప్రధాన సంఖ్య. సో ఇక్కడ ప్రధాన సంఖ్యలు అంటే 7 అనేది ప్రధాన సంఖ్య, 11 అనేది ప్రధాన సంఖ్య, బాగానే ఉంది. ఇక్కడ 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. సో దాన్ని మనం 2 to the power of 2 హోల్ పవర్ 11 రాస్తున్నాం. సో దాని నుంచి ఏం రాయొచ్చు? మళ్ళీ 2 power 22 రాయొచ్చు. 2 power 22 అంటే ప్రధాన సంఖ్య, 7 power 5 అంటే ప్రధాన సంఖ్య, 11 power 2 అంటే ప్రధాన సంఖ్య. సో ఇక్కడ మనకి ఏంటి? 2 అనేవి 22 ఉన్నాయి. అంటే 2 అనే ప్రధాన సంఖ్య 22 సార్లు రిపీట్ అయింది. సో మనకి 2 అనేది 22 సార్లు వచ్చింది, 7 అనేది 5 సార్లు వచ్చింది, 11 అనేది 2 సార్లు వచ్చింది. మొత్తం ఎన్ని సార్లు వచ్చినట్టు? 22 ప్లస్ 5 ప్లస్ 2 ఈక్వల్ టు 29. సో మొత్తం ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? 29 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. సో క్వశ్చన్ అనేది ఈ విధంగా కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్ కరెక్ట్ అర్థం చేసుకుంటే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. ఇక 4 అనేది ప్రధాన సంఖ్య కాదు, 2 అనేది ప్రధాన సంఖ్య అనే విషయం తెలియాలి. సో 4ని 2లో రాయగలిగినాం కాబట్టి ఓకే, లేకపోతే దాన్ని ప్రధాన సంఖ్యగా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18 మనుషులు 140 మీటర్ల పొడవు గల ఒక గోడను 42 రోజుల్లో నిర్మించగలరు. అదే పనిని 30 మంది మనుషులు 100 మంది మీటర్ల పొడవు గల గోడను ఎన్ని రోజుల్లో నిర్మించగలరు? సో ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అండి, అంటే పనికి కాలానికి మధ్య సంబంధం. సో ఈ క్వశ్చన్ చేయాలంటే ఫార్ములా m1d1/w1 విచ్ ఇస్ ఈక్వల్ టు m2d2/w2 ఈక్వల్ టు వాట్? సో రేషియో అనేది కంపేర్ చేయాలి. m1 అంటే మంది, అంటే మొదటి సిచ్యువేషన్లో మనుషుల సంఖ్య, రోజుల సంఖ్య, పని సంఖ్య. సో అదేవిధంగా రెండో సిచ్యువేషన్లో మనుషుల సంఖ్య, రోజుల సంఖ్య, వర్క్ సంఖ్య. సో మొదటి సిచ్యువేషన్లో మనుషులు ఎంతమంది ఉన్నారు? 18 మంది మనుషులు. 140 మీటర్ల పొడవు గల గోడ, ఇది డి అండి, వర్క్ ఇది అంటే w1. 140 మీటర్లు పనిచేసారు. ఎంతమంది? 18 మంది మనుషులు 140 మీటర్ల గల పొడవు గల గోడను 42 రోజుల్లో నిర్మించగలరు. సో 42 రోజులు, d1 ఈక్వల్ టు 42. ఇదే విధంగా సెకండ్ కేసులో 30 మంది మనుషులు ఎన్ని రోజుల్లో అంటే x అని పెడుతున్నాం. ఎంత కూడా 100 మీటర్ల పొడవు గల గోడ, అంటే గోడ అనేది పని ఇక్కడ, అది కింద ఉంటుంది w1.
గోడ కాబట్టి కింద, వర్క్ అనేది కింద ఉంటుంది. M1 అంటే మొదటి సిచ్యువేషన్లో మనుషులు, మొదటి సిచ్యువేషన్లో రోజులు, సెకండ్ సిచ్యువేషన్లో మనుషులు, సెకండ్ సిచ్యువేషన్లో రోజులు. సో 0 0 గెట్ క్యాన్సల్, 0 0 గెట్ క్యాన్సల్. 3 ఎక్కం 3 14 42, 14 ఎక్కం 14. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 18 వచ్చింది. సో ఆన్సర్ ఎంత? 18. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయాలంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసేస్తే పెద్దగా అవుతుంది. ఉన్న వాటిని వాల్యూస్ క్యాన్సిల్ చేయడం ద్వారా ఆన్సర్ చిన్నగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగల రైలు ఒక టెలిగ్రాఫ్ స్తంభంను 30 సెకండ్లో దాటినచో ఆ రైలు పొడవు ఎంత? సో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పోతుంది అంటే స్పీడ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 60 km/h అని ఇచ్చాడు. టెలిగ్రాఫ్ స్తంభం అంటే దాన్ని మనం కన్సిడర్ చేయం. టైం ఎంత ఇచ్చాడు? 30 సెకండ్లు ఇచ్చాడు. ఇది డిఫరెంట్ అండి. ఇక్కడ టైం అనేది సెకండ్లో ఇచ్చాడు. సో మనకు అడుగుతుంది ఏంటి? రైలు పొడవు అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు S × T అని చెప్పి రాస్తాం మనం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు S × T. S అంటే ఎంత? ఇక్కడ స్పీడ్ 60, ఇక్కడ టైం ఎంత ఉంది? 30 సెకండ్లు ఇచ్చాడు. కాకపోతే ఇది km/h ఇచ్చాడు. దీన్ని m/s తోటి మార్చాలంటే × 5/18 చేస్తుంది. సో × 5/18 చేయాల్సి వస్తుంది. సో 18తో చేసినప్పుడు 6 పాదుల 60, 6 ముళ్ళ 18, 3 ఎక్కం 3 పాదుల 10 × 10 100 × 5 500 మీటర్. 500 మీటర్ అనేది ప్రమాణాలు. ఇక్కడ 500 మీటర్లు మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇది కిలోమీటర్ నుంచి మీటర్లకి కన్వర్ట్ చేయాలంటే km/hని m/hకి కన్వర్ట్ చేయాలంటే 5/18 చేయాలి. అదేవిధంగా m/hలో ఇచ్చే km/h కన్వర్ట్ చేయాలంటే 18/5 తోటి చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కళాశాల ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 35% పొందిన అభ్యర్థి 150 ఓట్ల తేడాతో అతని సమీప ప్రత్యర్థి చేతిలో ఓడిపోయాడు. కాలేజీలో వేయబడిన ఓట్ల సంఖ్య ఎంత? సో ఒక కళాశాలలో ఎలక్షన్స్ ఇద్దరి మధ్య జరిగినాయి. అందులో 35% ఓట్లు పడ్డ వ్యక్తి 150 ఓట్లతోటి తేడాతో ఓడిపోయాడు. 150 ఓట్లు తనకు రాలేవు. 150 ఓట్ల తేడాతోటి. తేడా అంటే ఏంటి అంటే పక్క అతనికి అంటే గెలిచిన అతనికి వచ్చిన దానికంటే తక్కువ వచ్చిన ఓట్లు. సపోజ్ ఈయనకు 35% ఓట్లు పడ్డాయి అంటే గెలిచిన అభ్యర్థికి ఎన్ని పడ్డాయి? 65% పడ్డాయి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 65 - 35 అంటే 30. 30% ఈక్వల్ టు 150 అన్నమాట. అంత ద డిఫరెన్స్ అనేది 150కి సమానం. సో డిఫరెన్స్ 150 సమానం అయితే మొత్తం ఓట్లు అడుగుతున్నాడు. మొత్తం ఓట్లు అంటే 100% ఓట్లు ఈక్వల్ టు ఎంత? 30% ఈక్వల్ టు 150 అయితే 30 నుంచి 150 ఎట్లా వస్తుంది? × 5 చేస్తే వస్తుంది. సో అదేవిధంగా 100 × 5 చేస్తే మనకు కావాల్సిన మొత్తం ఓట్లు 500. ఇక్కడ కూడా ఆన్సర్ 500 వచ్చింది. సో 500 ఓట్లు అనేది మొత్తం ఓట్లకు సమానం. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలియాలి. అంటే ఆధిక్యం అని చెప్పి అంటాం కదా, ఓట్ల తేడాతో అంటే ఆధిక్యం. సో ఆధిక్యం అనేది ఎట్లా ఉంటుందంటే పక్కతనికి వచ్చిన కంటే తక్కువ వచ్చిన ఓట్లు అనమాట. సో అతనికి పోలైన ఓట్లు 150 కాదు. అక్కడ మొత్తం ఓట్లు పక్కతనికి ఎన్ని పడ్డాయో ఆయన కంటే 150 ఓట్లు తక్కువ పడ్డాయని చెప్పి దాని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్. కొంత సొమ్ము 20 సంవత్సరాలలో సామాన్య వడ్డీ చొప్పున 2 రెట్లు అయితే వడ్డీ రేట్ ఎంత? సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. వడ్డీ రేట్ అడిగాడు. 20 సంవత్సరాలలో సామాన్య వడ్డీ చొప్పున 2 రెట్లు అయింది. సో 2 టైమ్స్ అయింది కాబట్టి వడ్డీ రేట్ ఎంత అవుతుంది? 2 × 10 చేస్తే అంటే 2 × x చేస్తే 20 రావాలి. ఏం పెడితే 20 వస్తుంది? ఇక్కడ 10 పెడితే 20 వస్తుంది. సో 2 × 10 మనకి I = PTR/100, I = 100 అనుకోడు. ఇదంతా వద్దండి. సింపుల్గా ఆలోచిస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ × టైం ఈక్వల్ టు అమౌంట్ అని చెప్పి రాయొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం ఈక్వల్ టు I అని చెప్పి రాయొచ్చు మనం సింపుల్గా. సో ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 2 అని ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటాం. టైం అనేది 20 సంవత్సరాలు ఇచ్చాడు. సో టైం ఈక్వల్ టు అని ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 20 రావాలండి. 2 × x = 20 రావాలి. ఏం పెడితే 20 వస్తుంది? అక్కడ మనకి 10 పెడితేనే 20 వస్తుంది. అంటే వేరే పెట్టినా 20 రాదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఇక్కడ 10 తీసుకోవచ్చు. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే 2% వడ్డీ చొప్పున 20 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మనిషి వేతనం 25% తగ్గించబడినది. తిరిగి తగ్గించబడిన వేతనం నుండి 40% పెంచబడినది. అతని జీతంలో పెరుగుదల లేదా తరుగుదల శాతం. సో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది కూడా. సో ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ప్లస్ తీసుకుంటాం. ఎంత? 25%. తర్వాత డిక్రీజ్ అయ్యింది అంటే మైనస్ తీసుకుంటాం 40%. ఫార్ములా ఏంటి? A - B +× AB/100. ఇదే ఫార్ములా
నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. ఇది శాతాలపైన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చేయడానికి ఉపయోగించే ఫార్ములా. ఎప్పుడైతే ఒక ప్రాబ్లంలో 2 శాతాలు కనబడుతున్నాయో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. పెరిగితే ప్లస్ తీసుకుంటాం, తగ్గితే మైనస్ తీసుకుంటాం. దీనిపైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసాం. ఆ వీడియో పర్సంటేజ్ క్లాస్ నెంబర్ 6లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకసారి 6th క్లాస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. క్లాస్ 6 డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందండి. సో ఇక్కడ మనం పెరిగిన వాల్యూ ఏ వాల్యూ 25, తగ్గిన వాల్యూ బి కాబట్టి -40, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 25 ఇంటూ 40/100. 25 ఎక్కం 24, 25 ఎక్కం 24, 4 ఎక్కం 4 పాదులు. 25 - 40 -15 ప్లస్ -15 -10. సారీ, ఇక్కడ పెంచిన 25% తగ్గించబడింది. సో 25% తగ్గించబడింది, చిన్న మిస్టేక్ అండి. తగ్గిస్తే మైనస్ తీసుకోవాలి, మనం ప్లస్ తీసుకున్నాం. 25% తగ్గించబడింది. 25% తగ్గించిందంటే ఏ ఈక్వల్ టు -25, బి ఈక్వల్ టు +40. సో -25 +40 ప్లస్ ఇంటూ మైనస్ -25 ఇంటూ 40/100. ఓకే, 25 1s 25 4s 4 1s 4 40s. సో -25 + 40 అంటే 15 - 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 5%. 5%కి సైన్ ఏముంది? ప్లస్ఏ ఉంది, -5 లేదు అక్కడ. +5 అంటే పెరుగుదల. సో 5% పెరిగింది. ఇఫ్ ఒకవేళ అక్కడ -5 వస్తే 5% తగ్గిందని చెప్పి తీసుకోవాలి. ఇక్కడ మనకు ప్లస్ఏ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం దాన్ని పెరుగుదల శాతాన్ని చూపిస్తుంది. 5% పెరిగిందని చెప్పేసి రాస్తాం. అంటే మొత్తం పైన తన జీతం అనేది ముందు దానికంటే 5% పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ రూట్ ఆఫ్ 1296/x ఈక్వల్ టు x/2.25 అయితే x వాల్యూ ఎంత? సో సేమ్ క్వశ్చన్ మనం స్టార్టింగ్లో చేస్తాం. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. అండర్ రూట్ ఆఫ్ 1296 అని చెప్పాడు. 1296 అంటే 13². 36² ఈక్వల్ టు 1296 అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ రూట్ ఉన్నప్పుడు ఇదేమవుతుంది? ఓన్లీ 36 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏంది ఇక్కడ? 36/x ఈక్వల్ టు x/2.25. సో ఇక్కడ మనకి ఏంటి? స్క్వేర్ వాల్యూస్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈజీగా చేస్తాం. లేదు అంటే మళ్ళీ స్క్వేర్ రూట్ మెథడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం దీనికంటే ముందు ఉండేది 3 కాబట్టి 3 3 9 అని చెప్పి తీసుకోవాలి. 396 అంటాం. 3కి 3 యాడ్ చేస్తే 6 అంటాం. ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 తోటి చేస్తే 396 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 36. ఈ ప్రాసెస్ మొత్తం తగ్గించుకోవాలనుకుంటే డైరెక్ట్గా గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా గుర్తుంచుకోవాలంటే మనకి స్క్వేర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. సో 36/x ఈక్వల్ టు x/2.25. సో x² ఈక్వల్ టు 36 ఇంటూ 2.25. క్లియర్లీ x² ఈక్వల్ టు 36 ఉంది కదా, అప్పుడు x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే 36ని 6 రాస్తాం, అంటే ఒక 6 వస్తుంది. 2.25 అంటే 1.5. ఎందుకంటే 15² 225. సో 1.5 హోల్ స్క్వేర్ 2.25. సో x² ఈక్వల్ టు 2 స్క్వేర్ వాల్యూ, x ఈక్వల్ టు వాటి వర్గమూలాలు అంటే 6 ఇంటూ 1.5, 6 ఇంటూ 1 6, 6 ఇంటూ 0.5 3, 6 + 3 9. సో ఆన్సర్ ఎంత? 9 అని చెప్పి తీసుకుంటాం. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్. అగైన్ సేమ్ క్వశ్చన్ అండి. A/B ఈక్వల్ టు 5:7, B/C ఈక్వల్ టు 6:11 అయితే A/B/C ఈక్వల్ టు ఎంత? సో ఇంతకుముందుకు చేస్తాం సేమ్ క్వశ్చన్. B వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. ఇక్కడ B వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. సో అక్కడ మనం ఏం చేయమని చెప్పిన డిఫరెంట్గా ఉంటే ఈ 6 తోటి ఈ రెండింటిని ఇంటూ చేయండి. సో ఇంటూ చేస్తే 6 × 5 ఇది 30 వస్తుంది. 6 × 7 42 వస్తుంది. సో అదేవిధంగా ఈ 7 తోటి రెండింటిని ఇంటూ చేస్తే 6 × 42, 7 × 11 71. సో ఆన్సర్ ఎంత? 30 42 77. 30 42 77. ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, x/2y ఈక్వల్ టు 3/2 అయితే 2x + y/x - 2y విలువ ఎంత? ఇది కూడా ఇంతకుముందుకు చెప్పాను. x/y వాల్యూ ఇచ్చినప్పుడు సింపుల్గా చేసుకోవడానికి ఏం చేయమని చెప్పినా, ఇక 2 ఎక్స్ట్రా ఉంది కదా, 2 ఇంటూ పంపిస్తే x/y ఈక్వల్ టు 2 × 3 6/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 3s. సో x/y ఈక్వల్ టు 3/1 వచ్చింది. సో x వాల్యూ ఎంత? 3, y వాల్యూ ఎంత? 1. లాస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాం. ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1 2 + 1 x వాల్యూ 3 కదా, 2 × 3 + 1/2. x వాల్యూ 3 కాబట్టి 3 - 2 × 1. సో 2 3 6 + 1 7/3 - 2 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 7 ఆన్సర్. సో ఆన్సర్ ఎంత? 7. ఆప్షన్ నెంబర్ 2. సో ఇక్కడ x వాల్యూ y వాల్యూ డైరెక్ట్గా తీసుకోవడం తెలియాలి. సో దానికోసం ఇక్కడ ఎక్స్ట్రా అడిషనల్గా ఉన్న 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, 8 సంఖ్యల సగటు 14, మొదటి 6 సంఖ్యల సగటు 16, చివరి 2 సంఖ్యల సగటు ఎంత? సేమ్ యావరేజ్ పైన క్వశ్చన్. 8 సంఖ్యల సగటు 14. సో మొత్తం ఎంత? టోటల్ ఈక్వల్ టు 14 × 8. 14 × 8 ఎంత?
8 32, 8 + 3 112 వచ్చింది. సో అందులో మొదటి 6 సంఖ్యల సగటు 16. సో 6 సంఖ్యలు అంటే టోటల్ ఎంత వస్తుంది ఇప్పుడు 16 × 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 96. తీసేస్తే మనకి ఇవి 4 ఇవి 12 16 వస్తుంది. ఇవి రెండు సంఖ్యల మొత్తం సగటు ఎంత 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 8. ఆప్షన్ నెంబర్ 2. అంటే మనకి మొత్తం ఎంత ఇక్కడ 8 సంఖ్యలు ఇచ్చాడు, అందులో 6 సంఖ్యలు సగటు ఇచ్చాడు, మిగిలిన ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. ఆ రెండింటికి సగటు అడుగుతున్నాడు. సగటు అంటే ఏంటి మొత్తము బై నంబర్ 2 మొత్తం ఎంత వచ్చింది 16. అప్పుడు మొత్తం ఎట్లా వస్తుంది 1 1 2లకి 96 చేస్తే కావాల్సిన 16 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ √3n = 27 అయితే n విలువ ఎంత? సో ఇది √3n = 27 ఇచ్చాడు. సో కొంచెం క్లియర్గా గమనిస్తే ఇది స్క్వేర్ రూట్ అనమాట. సో 3n⁴ రాయొచ్చు విచ్ ఇస్ ఈక్వల్ టు 3³ అని చెప్పి తీసుకోవచ్చు. 27 అంటే 3³ ఇదేమవుతుంది 3n/2 = 3/3. సో భూములు సమానంగా ఉండడం ఘాతాలు సమానం చేస్తాం. సో n/2 = 3, n = 2 × 3 6. సో n వాల్యూ 6 అయిపోతుంది. n వాల్యూ 6. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల నిష్పత్తి 3:5. వాటి ప్రతి సంఖ్యకు 10 కలపగా కొత్త నిష్పత్తి 5:7 అయితే ఆ సంఖ్యలు ఏవి? సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. 3:5 అంటే 3x, 5x. ప్రతి సంఖ్యకు 10 కలపాలి అంటే 3x/10 + 10/5x + 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5:7. అయితే ఆ సంఖ్యలు ఏవి అంటే x వాల్యూ కనుక్కొని ఇక్కడ రాస్తే ఆన్సర్ వస్తుంది. సో 21x + 70 = 5×5 25x + 70. సో 21 ఇటు వస్తే 4x వస్తుంది. ఈ 70 ఇటు వస్తే ఈ 50 ఇటు వస్తే 20 అవుతుంది. 4x = 20, x = 5. x వాల్యూ 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3×5 = 15, 5×5 = 25. సో వాళ్ళ ఏజెస్ ఎంత 15, 25. ఆ సంఖ్యలు ఏంటి 15, 25. నెక్స్ట్ క్వశ్చన్, టెలిఫోన్ డైల్లోని సంఖ్యల లబ్ధం ఎంత? సో టెలిఫోన్ డైల్ అంటే మనకి నంబర్ కీప్యాడ్ అండి. సో కీప్యాడ్లో ఉండే మొత్తం నంబర్స్కి మల్టిప్లికేషన్ లబ్ధం ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి గమనిస్తే నంబర్స్ ఏమేమి ఉంటాయి మనకి 1 2 3 4 5 6 7 8 9 లాస్ట్కి 0 ఉంటుంది. సో అన్నిటిని మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ దాకా ఒక నెంబర్ వస్తుంది. ఈ మొత్తాన్ని ఇంటూ 0 చేసినప్పుడు ఆన్సర్ 0 వస్తుంది. సో మొత్తం ఆన్సర్ ఎంత 0. ఈ మొత్తం మనం మల్టిప్లికేషన్ చేయకుండా కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది 0 అని చెప్పేస్తే సరిపోతుంది. సో ఎందుకంటే అందులో 0 ఉంటుంది కాబట్టి మొత్తం లబ్ధం ఎంత 0కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ జనవరి 1 2017 సోమవారం అయితే జనవరి 1 2018 ఏ రోజు అవుతుంది? సో క్యాలెండర్ ప్రాబ్లమ్స్ మనం ఒకసారి రివైజ్ చేసుకోగలిగితే ఒక రోజు అంటే ఒక సంవత్సరంలో ఒక్క రోజు అనేది ఆడ్ డే అంటే మిగిలిపోయిన రోజు వస్తుంది. అంటే కామన్ ఇయర్కి నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ సంవత్సరం కాదండి. కామన్ ఇయర్కి ఏమో ఒక ఆడ్ డే ఉంటుంది. అదే లీప్ ఇయర్ అయితే 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఇక్కడ మనం +1 చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 2007 అనేది కామన్ ఇయర్ కాబట్టి సేమ్ జనవరి 1 డేట్లో మార్పు లేదు, సంవత్సరం మాత్రం ఒకటి పెరిగింది. అది 2007 పెరిగింది. 2007 నుంచి 2008కి షిఫ్ట్ అయింది. సో 7 నుంచి 8 కంటే ఇది లీప్ ఇయర్ కాదు, 7 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి +1 చేస్తాం. సో సోమవారానికి ఒక రోజు కలిపితే మంగళవారం ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా క్వశ్చన్ని 2009 అని అడుగుకుందాం. 2009 జనవరి 1 అని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలంటే 2007 నుంచి 2008కి ఒక రోజు పెరుగుతుంది. అదే 2009కి ఇది లీప్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 రోజులు పెరుగుతాయి, మొత్తం 3 రోజులు పెరుగుతాయి. సో మొత్తం 3 రోజులు కలిపినప్పుడు సోమవారానికి 3 రోజులు కలుపుతాయి. మంగళవారం, బుధవారం, గురువారం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే గురువారం వస్తుందండి. అప్పుడు ఆన్సర్ గురువారం రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కానీ సింపుల్గా షార్ట్కట్ మెథడ్లో సాల్వ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఇది మోడల్ పేపర్ 3 అండి. దీని తర్వాత మోడల్ పేపర్ 4 అప్లోడ్ చేస్తాము. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.